ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ భక్తులకు వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ పండుగలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ ఆరోపించారు. గత ప్రభుత్వాలు కూడా హిందూ పండుగలపై నిర్లక్ష్యం వహించాయన్న ఆయన హిందువులంతా ఏకం కావాల్సిన టైం వచ్చిందన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ కోసం 33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం బోనాల కోసం కేవలం 20 కోట్లు మాత్రమే కేటాయించడం చాలా దారుణమని, హిందువులపై వివక్ష చూపుతోంది ప్రభుత్వమని ఆయన ఫైర్ అయ్యారు. ఒక్కో దేవాలయానికి 6,000 కూడా కేటాయించలేదు. దీనిపైన ఇప్పుడు హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. వాళ్ళ భక్తులందరూ కూడా ఎండకెడుతున్నారు, వాన జరుగుతున్నారు. ప్రభుత్వము కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. 33 కోట్ల రూపాయలు రంజాన్ కోసం ప్రభుత్వం కేటాయించింది. జనాభా ప్రాతిపదికన చూసుకుంటే 88% హిందువులు ఉన్నారు ఇవాళ. కానీ ప్రభుత్వం కేటాయించింది ఏంటంటే కేవలం 20 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క దేవాలయానికి కనీసం 6,000 రూపాయలు కూడా ప్రభుత్వం కేటాయిస్తారు. ఇదంతా దారుణమైన విషయం. ఒక్కసారి ఆలోచన అవసరం. కనీసం వాళ్ళ ఉండి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా వాళ్ళు వాడుకునే మరి హిందూ పండుగల పట్ల ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వచ్చిందో గమనించాలి. పొద్దున బీఆర్ఎస్ పార్టీలు వచ్చారు, మేము తెలంగాణ పండుగ ప్రకటించబడ్డారు. పండుగ ప్రకటించే ముఖ్యం కాదు, ఆ పండుగకు ఏం ఏర్పాటు చేశారు, ఎంత బడ్జెట్ కేటాయించిండ్రో వాళ్ళ ప్రభుత్వం ప్రకటించాలి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేవలం 20 కోట్ల రూపాయలు దేనికి సరిపోతాయి? వాళ్ళ హిందువులు పిచ్చబెట్టుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇక రాబోయే గణేష్ నవరాత్రి చూసే వాళ్ళని ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. మరి హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. సాక్షాత్ ముఖ్యమంత్రి అన్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. అంటే కేవలం వాళ్ళ ఓట్లతోనే గెలిచిన వీళ్ళు. అందుకే అలా హిందూ పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు.